Friends, welcome back to my channel. I am Gayatri. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇలాంటివి ఉంటాయని చాలా మందికి తెలియదు. నేను డిఫరెంట్ వైరల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ 100 రూపీస్ నుంచి మీతో షేర్ చేయబోతున్నాను. 100 రూపీస్కి ఏమొస్తుందో అస్సలు అనుకోవద్దు. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. అండర్ 100 ఉన్నాయి. చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్స్ ఆడవాళ్ళకైతే ఇంట్లోకి హోమ్కి కూడా. సో వితౌట్ ఫర్ డిలే లెట్ స్టార్ట్ మీషో వైరల్ యూస్ఫుల్ ఫైండ్స్ హాల్. కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ అన్నమాట. యూజ్ ఏంటంటే సోప్ లాంటిది వేసుకుని మనం ఇది బ్రష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసి మనం రెగ్యులర్ క్లీనింగ్ అయితే ఉందో అది మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా లోపల నుంచి సోప్ వస్తూ ఉంటుంది. మనం ఇలా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కిచెన్ గట్టు మీద క్లీన్ చేసుకోవచ్చు, లేదా మీరు సపరేట్గా షూకి వాడాలనుకుంటే షూకి వాడచ్చు. ఇలా డిఫరెంట్ మోడల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా దీంట్లో సోప్, లిక్విడ్ సోప్ మనం వేసేసుకుంటే మనకి ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. మనం ఇట్లా బ్రష్ చేసినప్పుడు మనం నీట్గా క్లీన్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేను అవి మనకి రివ్యూ చేస్తుంటాను. ఇది అండి సూపర్ ప్రోడక్ట్, కిచెన్ క్లీనర్ అనమాట. ఇది రెగ్యులర్గా మనం వంటిట్లో చిమ్నీ దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ మీద దగ్గర నుంచి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దేనికైనా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కౌంటర్ టాప్ దగ్గర నుంచి మనం దేనికైనా దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు సైడ్కి పిక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మెయిన్గా జిడ్డు పోవడానికి ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్ మీద అంతా జిడ్డు పడుతుంది కదా, అండ్ బర్నర్స్ దగ్గర చుట్టుపక్కల కౌంటర్ టాప్ మీద అండ్ చిమ్నీకి ఈ జిడ్డు అంతా వెనకాల టైల్స్కి అదంతా పోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నేను కుదిరితే వీటి క్లిప్స్ యాడ్ చేస్తాను మీకు, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇవన్నీ నేను ఇంట్లో వాడుకోవడానికి తెప్పించుకున్నానండి, డిఫరెంట్ మోడల్స్, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ రిటర్నబుల్ కాదు, నాన్ రిటర్నబుల్ అనమాట ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా కాపర్ అండ్ బ్రాస్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో పూజకి ఎక్కువ యూజ్ చేస్తాను. తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి దీపాలు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అవి క్లీన్ చేయడానికి. అండ్ ఇత్తడి బిందె కూడా నేను వాడతాను. కాపర్ బిందె కూడా నేను యూజ్ చేసుకుంటాను వాటర్ పోసి తాగడానికి. వాటన్నిటికీ చాలా బాగా ఉపయోగపడే లిక్విడ్ అనమాట. జస్ట్ వేసామా ఇలా అన్నామా అంతే, జస్ట్ క్లీన్ అయిపోతుంది. నేను మీకు ఇది క్లీన్ చేస్తూ చూపిస్తాను. ఇది కూడా అంతే పవర్ఫుల్ సొల్యూషన్ అనమాట. అంటే విడిగా చింతపండు వేసి నిమ్మరసం వేసి మనం తోముకోవచ్చు, కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం లిక్విడ్ వేసేసి మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే సూపర్ షైనింగ్ వస్తాయి. మీకు తెలుసు పీతాంబరి అని చాలా రకరకాలు ఉంటాయి. ఇది ఆల్కలీ సొల్యూషన్ అనమాట, స్పెషల్లీ ఫర్ కాపర్ అండ్ బ్రాస్ మెటల్స్. చాలా బాగా ఉపయోగపడుతుంది క్లీనర్ లాగా. సో ఇది చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనకి 90 రూపీస్ ఎంతో ఉందండి. ఇది 90 రూపీస్ ఏంటో అని అనుకోవచ్చు మీకు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ ఇట్. దిస్ మనకి 30 రూపీస్ 40 రూపీస్లో అలా దొరుకుతాయి, బట్ రెండు కలిపి కాంబోలో వచ్చిందనమాట నాకు ఇది. సో ఇదేంటంటే ఫేస్ ప్యాక్ వేసుకునేది అనమాట. ఇప్పుడు బ్రష్లు ఎవరు వేసుకోవట్లేదు, జస్ట్ ఫేస్ ప్యాక్ తీసుకున్నామా ఇలా అప్లై చేసుకున్నామా అంతే. సో ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నది వచ్చేసి చూడొచ్చు మీరు, స్క్రబ్బర్ అనమాట. అంటే మనకి నోస్ మీద కానీ స్కిన్ మీద కానీ లైట్గా డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఇది జస్ట్ మనం ఫేస్ వాష్ వేసేసుకుని స్కిన్ మీద జస్ట్ ఇలా లైట్గా జెంటిల్గా ఇలా కావాలంటే ఇలా కావాలంటే ఇలా మనం ఇలా స్క్రబ్ చేసేస్తే మన డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం పొడుగుతుంది మీకు కనిపిస్తుంది, ఇక్కడ చాలా లైట్గా డాట్స్గా ఉంది. రెండించి కూడా డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్గా మా బాబుకు తెప్పించాను, బాగుంది అనుకుంటే నేను ఇంకొక ప్రోడక్ట్ నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక పర్సన్కి ఒకటి ఉండాలి, వేరే వాళ్ళు మనం యూజ్ చేయకూడదు పర్సనల్ హైజీన్లో భాగంగా. సో తప్పకుండా ఎవరిది వాళ్ళది ఇండివిజువల్గా పెట్టుకోవాలి. బ్రష్ ఎలాగో ఇది కూడా అలాగే ఫేస్ బ్రష్ అనమాట ఇది. సో ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది డిష్ వాషర్కి యూజ్ చేసే, నేను దానికి యూజ్ చేయను. నేను ఇప్పుడు చెప్పాను కదా మెటల్ అన్నీ నేను క్లీన్ చేస్తూ ఉంటానని, అప్పుడు నాకు చేయి ఏంటంటే చాలా హార్ష్గా అయినట్టు అనిపిస్తుంది ఎంత మనం పఫ్లు పెట్టి క్లీన్ చేసినా. ఇవి చాలా బాగున్నాయి. సో జస్ట్ ఇది యాక్చువల్గా డిష్ వాషర్కి కూడా యూజ్ చేస్తారంట. సో ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చూడండి. నేనైతే ఆ పర్పస్కి అయితే తెచ్చుకోలేదు. నేను ఈ వెండి వస్తువులు కాపర్ వస్తువులు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ షైనింగ్ చూడొచ్చు మీరు. సో ఇది ఈజీగా వాష్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు.
మనం కావాలంటే బ్యాక్ సైడ్ కూడా తిప్పొచ్చు. మీరు చూడొచ్చు దీంట్లో 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. బయట కనిపించే లేయర్ కాకుండా లోపల ఇంకొక లేయర్ ఉంది. సో దట్ మన చెయ్యి హార్ష్గా ఉండదు. డిషెస్ వాష్ చేస్తున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. చెయ్యికి బాగా కెమికల్స్ అంటే సోప్ కూడా ఒక కెమికలే కదా, అలాంటివి తగలకుండా చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. వంటింట్లో క్లీనింగ్ చేసుకుంటే ఏ వస్తువులైనా, నేను ఫ్రీక్వెంట్గా సిల్వర్ వస్తువులు కూడా క్లీన్ చేస్తుంటాను, కాపర్ వస్తువులు క్లీన్ చేస్తుంటాను. న్యాచురల్ పద్ధతి అంటే నాకు చాలా టైం పడుతుంది, చేతులు కూడా నొప్పి వస్తాయి ఎక్కువతో ఉంది. కిచెన్ కౌంటర్స్ క్లీన్ చేసుకుని ఆయిల్ తోటి మురికి పట్టినవి ఇవి క్లీన్ చేసి చేతులు నొప్పులు వస్తాయి కాబట్టి నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. సో ఇది ఒక ఐటమ్. ఇదేంటంటే మొత్తం కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేది ఒకటి. సో దీంట్లో 3 రకాల వైర్ బ్రషెస్ సెట్ ఉంది. డైలీ మనం యూజ్ చేసుకోవడానికి, ఎప్పుడెప్పుడో యూజ్ చేసేది కాదు. సో చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది వచ్చేసి మామూలు బ్రషెస్ అనమాట. ఇది మామూలు బ్రష్ లాగా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది అంతే. అంటే ఇది మామూలు ప్లాస్టిక్ లాగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి. సో ఇది ఇంకా కొంచెం హార్డ్గా ఉంది, ఇది ఇంకా హార్డ్గా ఉంది. సో 3 టైప్స్ ఉన్నాయి. ఇది ఐరన్ బ్రష్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కడైనా గీకాలి అంటే కౌంటర్ టాప్ దగ్గర కానీ ఎక్కడైనా ఇలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి మొత్తం కూడా 3. ఇది నార్మల్ బ్రష్, ఇవేమో కాపర్ ఐరన్ వచ్చినవి అనమాట కొంచెం. సో చూడొచ్చు మీరు ఎలా ఇచ్చారు. 3 రోస్ ఇచ్చిన బ్రషెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి కౌంటర్ టాప్ క్లీనింగ్కి, ఇంకా వంటింట్లో రకరకాల ప్లేసెస్లో ఏమైనా క్లీన్ చేయాల్సి వచ్చిన కార్నర్స్ అలాంటి వాటన్నిటికీ ఉపయోగపడతాయి. 3 యూస్ఫుల్ బ్రషెస్ అండి. ఇదనే కాదు, ఎక్కడైనా స్క్రబ్ చేయాల్సి వచ్చినా కింద పడిన ఒక్కోసారి మరకలు మచ్చలు పోవు, చాలా ఉపయోగపడతాయి అనిపించింది నాకైతే. నేను తెప్పించుకున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రావణ మాసం వస్తుంది, వెండి వస్తువులన్నీ తోముకోవాలి కదా, నేను సిల్వర్ డిప్ తెప్పించాను. ఇది ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అనమాట. మనం జస్ట్ తడపకుండా సిల్వర్ వస్తువుని పైన ఉన్న ఆక్సిడేషన్ అంటే బ్లాక్ అయితే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది సిల్వర్ మీద. సో మీరు కొన్ని రోజులు బయట పెడితే బ్లాక్ అవుతుంది. ఆ లేయర్ తీసేయాలి అంటే జస్ట్ రియాక్షన్ అంతే, అది వెండి కరిగిపోవడం ఏముండదు. జస్ట్ దీన్ని ఇలా టచ్ చేస్తే అక్కడి వరకు రియాక్షన్ జరిగి మనకి వెండి వస్తువులు తళతళ మెరుస్తాయి. ఇది నేను రెగ్యులర్గా 10 to 15 years నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక బాటిల్ తీసుకుంటాను. పట్టీలు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి సిల్వర్ చైన్స్ అన్నీ దీంతో నేను క్లీన్ చేసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. సో ఇది 300 ml వస్తుంది. దీని మీద అయితే 247 రూపీస్ ఉంది, ఇంకా తక్కువకు వస్తుంది ఇది. సో దీని ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద పెడతాను. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిల్వర్ వస్తువు తడపకూడదు ఫస్ట్ నీళ్ళల్లో. యాస్టిస్గా డ్రైగా ఉన్నదాన్ని మీద ఈ సొల్యూషన్ ఇలా రాస్తే అక్కడి వరకు అట్లాగా వైట్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. వాటర్ వేస్తే మళ్ళీ హైడ్రోజన్ వల్ల రియాక్షన్, H2O వల్ల రియాక్షన్ మారిపోతుంది. సో దీనిలో ట్రిక్ ఏంటంటే వాటర్ వేయకుండా, ఇప్పుడు కాపర్ దానికి కూడా అంతే, నేను చెప్పాను కదా ఇందాక కాపర్ అని, నీళ్ళలో తడపకుండా ఈ ఆల్కలైన్ సొల్యూషన్ దాని మీద వేస్తే ఇలా క్లీన్ అయిపోతుంది. ఎక్కడి వరకు వేసారో అక్కడి వరకు చక్కగా వచ్చేస్తుంది. ఇవన్నీ క్లీనింగ్ సొల్యూషన్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట మనకి. ఇది వచ్చేసి చిమ్నీ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక వస్తువు ఉందండి, అది కూడా నేను మీకు చూపించేస్తాను. సో అదొచ్చేసి ఇది అర్బన్ వైప్ అని కిచెన్ క్లీనర్ వచ్చింది. ఇదేంటంటే మనకి ఇది టైల్స్, ఇది కూడా చిమ్నీస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా ఇది. సో ఇందులో 0% యాసిడ్, మీరు చూడొచ్చు దీని మీద, నో హార్మ్ఫుల్ ఫార్ములా, రిమూవ్ డర్ట్ అండ్ స్ట్రైన్స్ అంతే. దీనివల్ల మనకి ఇంకా మీరు కావాలంటే దీన్ని స్కాన్ చేసుకుని మీకు కావాల్సిన చోట కూడా చూడొచ్చు. ఇదైతే బ్రాండెడ్ ఐటమ్. ఇది కొంచెం కాస్ట్ ఉంది, ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంది. ఇది నేను మెయిన్గా వంటింట్లో క్లీన్ చేయడానికి ఇది తెప్పించుకున్నాను. మల్టీపర్పస్ యూజర్, రెండు ఒకటే. సో క్వాంటిటీ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది, ఇక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. అందుకని ఇది 100 రూపీస్ ఉంది, ఇది 250 అలా ఉంది. సో బాటిల్స్ దొరకవు, ఇది 100 రూపీస్ బాటిల్ దొరికింది కాబట్టి తెప్పించాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా ఇవి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ పుణ్యమా అని ఆషాఢ మాసంలోనే నేనైతే క్లీనింగ్ చేసేసుకున్నాను. తలతల మెరుస్తుంది కిచెన్ అయితే. ఆ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు క్లీనింగ్? తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రొడక్ట్స్ అన్ని రివ్యూస్ కూడా నేను సైడ్కి ఇస్తాను మీకు. అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ 100 రూపీస్కి ఏం దొరుకుతాయి అనుకోవడానికి లేదు. మనం
చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇదైతే మెయిన్గా పిల్లలకి షూ కూడా ఇందులో వేసేసి మనం క్లీన్ చేయొచ్చు. డర్ట్ పట్టేస్తుంది కదా బయటికి. ఇప్పుడు వర్షాకాలం చలికాలం మనం షూ త్వరగా ఆరదు. అప్పుడు ఏం చేయాలంటే ఇందులో సోప్ వేసేసి, లిక్విడ్ సోప్, సో మనం పైన ఇలా క్లీన్ చేసేస్తే షూ సైడ్కి అంతా పోతుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది. సో ట్రస్ట్ మీ, ఇదైతే షూకి చాలా బాగా ఉపయోగపడుతుంది, వైట్ అండ్ బ్లాక్ షూకి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏది యూస్ఫుల్ ఐటమ్ మీకు తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. See you tomorrow in next video with useful viral finds. Bye bye.